చలో నడువురిగా అర్ధగంట సేపు ఈయన్నే కూర్చొని నిమ్మలంగా ముచ్చట్లు పెట్టుకుందాం వల్ల ఇవాళ కూడా చాలా ఇంపార్టెంట్ ముచ్చట్లు ఉన్నాయి మీకు చెప్పేటి. ఇక మరి ఏ మాత్రం లేట్ చేసుకోవద్దు, జల్దిన ముచ్చట్లు షురు చేసుకునే కావాలి గంతే. ధూమ్ధామ్ ముచ్చట్లు షురు. నవంబర్ 29 మన తెలంగాణ ఎన్నడు మరవని రోజు. నా తెలంగాణ నాకు కావాలే అని జిద్దుతోని కేసీఆర్ సారు దీక్ష పట్టిన రోజు. కేసీఆర్ సార్ పట్టిన ఈ దీక్ష ఊరు వాడను ఒక్కటి చేసింది. 4.5 కోట్ల గొంతులు ఒక్కటై తెలంగాణ తన్లాటను ఢిల్లీని తాకేటట్టు చేసింది. 60 ఏండ్ల తెలంగాణ ఉద్యమాన్ని ముందు కురికిచ్చి మన రాష్ట్రాన్ని మనం తెచ్చుకునేటట్టు చేసింది. అందుకే ఈ దీక్షా దివాస్ ఇక మన తెలంగాణ చరిత్రల కలకాలం నిలబడే రోజు. చూడుండ్రి ఓ మల్క ఈ ముచ్చట్నే. ఏదన్నా మొక్కుకొని ఒక్కరోజు ఉపాసం ఉంటేనే పానం అంతా ఆగమాగం అవుతుంది. అసంటిది 12 రోజులు అన్నం నీళ్లు ముట్టుకోకుండా ఉండు ఉత్తముచ్చట్న. ఎవరైనా గాని దేవుని కోసం ఉపాసం ఉంటారు, ఇంట్లోల కోసం ఉపాసం ఉంటారు, ఆయనోళ్ళ కోసం కోరికలు తీరితే అనే నమ్మకంతోనే ఉపాసం ఉంటారు. కానీ ఒక్కడు జనం కోసం ఉపాసం ఉన్నాడు, దీక్ష పట్టిండు. ఆ ఒక్కడితోనే తెలంగాణ ఇప్పుడు నిలబడ్డది. కేసీఆర్ సార్ దీక్ష తెలంగాణను నిలబెట్టించింది. మాది తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ స్టేట్ అని గర్వంగా గల్లా ఎగరేసి చెప్పుకునేటట్టు చేసింది. ఇక రాదు అనుకోని అంత మర్చిపోయిన తెలంగాణను కేసీఆర్ సార్ నిద్రలేపిండు, ఉద్యమాలు చేసిండు, పదవులకు ఎన్నో మట్ల రాజీనామాలు చేసిండు. ఇంకో దిక్కు తెలంగాణ మీద సమైక్య పాలకులు కుట్రల మీద కుట్రలు చేస్తూనే ఉన్నారు. ఈ కుట్రలు పోవాలంటే, మన రాష్ట్రంలో 4 కోట్ల మంది ఇజ్జత్తోని నిలబడాలంటే తెలంగాణ తెచ్చుకునుడే కావాలని పిడికిలెత్తిండు. తెలంగాణ అచ్చుడో కేసీఆర్ సచ్చుడో ఈ మాటతోని నవంబర్ 29, 2009 నాడు దీక్ష పట్టిండు. తీగలగుట్టపల్లె నుంచి కేసీఆర్ సార్ బయలెళ్ళిండు. కానీ అలుగునూరు చౌరస్తా కాడ పోలీసులు కేసీఆర్ సార్ ను చుట్టుముట్టిర్రు, అరెస్టు చేసి ఖమ్మం జైలుకు పట్టుకుపోయిర్రు. అయినా కేసీఆర్ సారు వెనకకు తగ్గలే, జైల్లోనే దీక్ష కూసున్నాడు. ఖతం. ఇక అప్పటి సర్కారుకు వరకు షురు అయ్యింది. అప్పటికప్పుడు మన హైదరాబాద్ నిమ్స్ దవాఖానకు తీసుకొచ్చిర్రు. పానం మంచిగా లేకున్నా దీక్ష మాత్రం ఇడిచిపెట్టలే. డాక్టర్లు వద్దు వద్దు అన్నాయిన్లే. దవాఖాన బెడ్ మీదనే ఉపాసం ఉన్నాడు. ఈ కాలంలో అమ్మ నాయనకు సక్క గంజిపోయారు. అసంటిది తెలంగాణ తల్లి కోసం 4 కోట్ల మంది కోసం కేసీఆర్ సారు బువ్వ తినుడే బంద్ చేసిండు. సావు దాంక పోయిండు. ఓ దిక్కు రోజులు గడుస్తున్నాయి. ఇట్లనే దీక్షలుంటే పానానికి ఆపతస్తదని డాక్టర్లు చెప్తూనే ఉన్నారు. అయినా కేసీఆర్ సారు జిద్దు మీదనే ఉన్నాడు. తెలంగాణలో అగ్గి పుట్టింది. అయ్యో కేసీఆర్ సార్ చేస్తుంది మా కోసమే కదా అనుకుంటా లాగేసుకున్న పోరని కాడికెళ్లి దోతి కట్టుకున్న ముసలోళ్ళ దాకా రోడ్ల మీదకి వచ్చిర్రు. కాంగ్రెస్ సర్కారు మీద జంగు చేసుడే కావాలని కదిలిర్రు. 4 కోట్ల మంది కోసం తండ్లాట ఒక దిక్కు, సీమాంధ్ర కుట్రలు ఇంకో దిక్కు. ఇట్లా 12 రోజులు కొట్లాడి ఢిల్లీ మెడలు వంచిండు. 60 ఏండ్లల్లో ఫస్ట్ సారి మీ తెలంగాణ మీకిస్తామని సంటరోళ్లతోని ప్రకటన చేయించిండు. కానీ బువ్వ తినకుండా నీళ్లు తాగకుండా 12 రోజులు ఉండుడంటే చిన్న ముచ్చటనేనా? సావు అంచుల దాకా పోయి కూడా ఇది ఎవరికి అక్కడికచ్చే ముచ్చట, నాకెందుకు ఈ తెలంగాణ తిప్పలా అనుకోలే. నా తెలంగాణ నాకు కావాలని కూసున్నాడు. తెలంగాణ తల్లికి అసలైన కొడుకు లెక్క మారిండు.
అటెన్క ఎన్నో కొట్లాలు చేసి రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు. తెచ్చిన తెలంగాణను 10 ఏండ్లు బంగారంతో ఉపజోయించిండు. అయితే పిల్లి కళ్ళు మూసుకొని అమ్మయ్య నన్ను ఎవడు చూస్తలేడు అని అనుకుంటా గుట్ట 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 పాలు తాగుతుందోళ్ళ. ఇక ఏదన్నా చిన్నపాటి సప్పుడైతే చాలు రయ్యమని ఉరుకుతుంది వెనక ముందు చూసుకోకుండా. అయితే పిల్లన్న పాలు దాగి వారిపోతుంది. కానీ ఆంధ్రాల మందు బాబులకు కూడా గిదే గోసొచ్చింది కాదల్లా. చిన్నపాటి అలికీడైతే చాలొల్ల లగెత్తు రోయ్ అని ఉరుకుడే ఉరుకుడు ఉరుకుడే ఉరుకుడు. ఇక ఈ ఉరుకుడు కథ ఏందో ఓమల్క చూసొద్దాం రా అండి మీరు కూడా. మొగులు మీద సప్పుడైంది. ఇక వీళ్ళు పీయూషను హుసేన్ బోల్ట్ను మిల్కా సింగ్ ను ఆవహించుకొని లగెత్తురు అనుకుంటా పోటీలు పడుకుంటా మరి పారిపోతురు. ఏ పిల్లగా కింద పడతావు మెల్లగురుకు. ఇగో ఈయన బెల్ట్ పెట్టుకోలేదు అయ్యింది పాయింట్ను పట్టుకొని ఉరుకుతుండు. పాప మీద గోస పగోని కూడా రావద్దు. అయితే మన పక్క రాష్ట్రంలో ఉన్న అనంతపురంలోనొల్ల ఇల్లు మందుబాబులు ఊరవతల పురుసద్దుగా కూర్చొని మంచిగా గొంతు తడుపుకుంటురట. అంతల్లే మొగుల మీద ఎందుకో కన్నేసిరు. కథమియో గిట్ల రన్నింగ్ పోటీలు పెట్టుకురు. వీళ్ళు పోలీసు వాళ్ళని చూసో జీబు సప్పుడు ఈనో ఉరుకుతలేరు. డ్రోను చూసి భయపడిపోయి పారిపోతురు. అయితే ఈ నడుమ గంజాయి గింజాయి ప్యాకటలు ఏడబడతా ఆడ మందు దాగుడు గిసొంటి శకలు చేస్తున్నట ఆడ. ఇక గిసొంటోళ్ళని దొరకబట్టేందుకు అనంతపురం పోలీసులు డ్రోన్లను వాడుతురు. వాటిని మీదికి పంపి ఎవడెవడు ఏం చేస్తాడు ఎక్కడెక్కడ ఏం వెళ్ళాలి తగలు చూయిస్తురు అవన్నీ డ్రోన్లతోని కనిపెడుతురు. వీళ్ళు గిట్టనే మందు తాగుతుంటే డ్రోన్ చూసింది. మందు తాగి స్వాతంత్రం కూడా లేదా అనుకుంటా దయాన్ని చూసినట్టే డ్రోన్ చూసి పారిపోయారు. అసలైతే ఒరిజినల్ పోలీసు వాళ్ళని చూస్తేనని వీళ్ళు ఇంతగానో భయపడరో పాటు కదా. ఇప్పుడు మనం కుటుంబ పాలన రాజ్యాంగ రక్షణ ఇగో ఈ కాన్సెప్ట్ మీద ఒక చిన్నపాటి చిటుకు పొట్టుకు ముచ్చట చెప్పుకోవాలి. అయ్యో ఏందోలా గట్లా చూస్తాండ్రు కన్ఫ్యూజన్ కాకుండ్రి. ముచ్చట ఏంటిదంటే మన సోనియమ్మ బిడ్డ రాహుల్ బాబు షెల్లే రాబట్టు వాద్రా ఇంటామే అయినటువంటి శ్రీమతి ప్రియాంక గాంధక్క మొన్న ఎంపీ ఆయే కదా. ఇక అక్కగారు ఇప్పుడు పార్లమెంటు దిక్కు వచ్చింది అన్నట్టు పాండ్రి మరి అట్లా 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 అక్కను కలిసి జర్రన్ని పాత ముచ్చట్లు యాద్ చేసుకుందాం రాండి. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ నీ పుణ్యపాదము పార్లమెంట్లో పెట్టరావమ్మా. సపట్లు సపట్లు ఆగమ్మా మీ తమ్ముడో అన్ననో గాని జర నీ ఫోటో తీసుకొని మురిసిపోతాడట. ఏది స్మైల్ స్మైల్ అయిపోయిందా రాహుల్ బాబు ఫోటో తీసుడు. ఇక పంపు లోపలికి చెల్లెను. ఇక ఇప్పుడు అక్కగారు ఇమానం తింటున్నది. ఇక ఇప్పటి సంధి ప్రియాంకక్క ఎంపీ 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 ఒక్కసారి ఎంపీ అంటే అయిపోతుంది కదా 3 మాటల ఎందుకనుడో అని కారడం ఆడేరు. అయితే వీళ్ళ ఇంట్లో తల్లి ఎంపీ అన్న ఎంపీ చెల్లె ఎంపీ ముగ్గురు ఎంపీలు అన్నట్టు. అందుకే 3 మాటలు చెప్పిన. ఇక ముగ్గురు ఒకటేసారి ఒకటే కార్లత్తరై ఉండాలి పార్లమెంటుకు పెట్రోల్ కార్సు మిగిలించుకునేందుకు. అందున ఢిల్లీలా గాలి ఖరాబ్ అవుతుందాయే. ఇక గట్ల ఖరాబు కాకుండా మనిషికో కార్ల రాకుండా ఒకటే కార్లు అత్తే మంచిది ప్రియాంకక్క. సరే ఇక ఇప్పుడు అసలు ముచ్చట్లకు వద్దాము. తెలంగాణకు రాగానే రాహుల్ బాబు అంటే ఏమంటాడోల్లా కుటుంబ పాలన అని అంటాడు కదా. మరి ఇది ఎవరి పాలన కావచ్చు? ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురు ఎంపీలే ఆయే. మరి దీన్ని ఏ పాలన అంటారో? ఇక రేవంత్ సార్ కాడికి కూడా వద్దాం మనము. సారు కుటుంబం ఏమన్నా తక్కువనా? సార్ అన్నదమ్ములు కూడా ప్రభుత్వంలో ధూమ్ధాం ఎత్తాన్రంట. ఇక నలుగురికి నలుగురు మేమే అంతా మా పర్మిషనే ఉండాలే అన్నట్టు ఎత్తాన్లట. ఇక ప్రభుత్వం ఆఫీసర్లే చెప్తాన్రోల్లా
మరి దీన్ని కదా కుటుంబ పాలన అనేది. ఆడ కేసీఆర్ సారైనా, ఇటు కేటీఆర్ సారైనా, అటు కవితక్కైనా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. కాళ్లకు బలపాలు కట్టుకొని ఊరూరా తిరుగుకుంటా ఉద్యమాలు చేసిర్రు. ఓట్లల్ల నిలబడి జనం మనసులను గెలుచుకున్నారు. మరి ఇదెట్ల కుటుంబ పాలన అవుతుంది రేవంత్ సారు? పోయి రాహుల్ బాబుని అడుగుపో, లేకుంటే మీ అన్నదమ్ములకు చెప్పుపో. మనదే కుటుంబ పాలన, మన కాంగ్రెస్ లనే కుటుంబ పాలన ఉన్నది. మందికెందుకు నీతులు చెప్పుడు? ఇక ఇప్పుడంతా ఇన్స్టాగ్రాములు రీళ్ళ జమానా కదా. కోపం వచ్చిన రీలు, బాధ అనిపించిన రీలు, సంబరం అనిపించిన రీలు, దావుకళ్ళ పడ్డ రీలు, ఆకలైన రీలు, ఆకలి కాకపోయినా రీలు. ఇగో ఇట్లా వీడియో తీయ ఇన్స్టాగ్రామ్లో పెట్టా, గిదే కథ అయింది. మరి అట్లా చేస్తే ఏమొస్తుంది? మనసుకు ఏమనిపిస్తుందో నాకైతే తెలియదు. కానీ కొందరు ఉంటారు వల్ల అసలు వాళ్ళకు ఎందుకు సంబరం అనిపిస్తుందో, ఎందుకు బాధ అనిపిస్తుందో అర్థమే కాదోల్లా. సంబరం అనిపిస్తే కూడా అస్సలు ఆపుకోరు. ఇగో ఒక పిల్లగాడు చూడుర్రల్లా, ఏం చేసిండో తెలిస్తే మీకు కరెంట్ షాక్ కట్టినట్టు అవుతుంది. చూడుర్రి. కానీరా పిల్లగా, తోబా తోబా హుస్న తెర తోబా హర తోబా. ఈ పాటేనా ఏంది డాన్స్ చేసేది? ఏ గిన్నెల చిత్రం ఏమున్నదవ్వా అని అంటారా? వెనక చూడండి ఏమున్నదో. సెంటర్ జైలు. అయితే వీని పేరు శివ. ఉత్తరప్రదేశ్ ఓడోళ్ళ ఎవరినో కొట్టిండంట. ఇక కేసు పడ్డది. ఏడాది జైలు శిక్ష వేసిర్రు. జైల్లోనే ఉన్నాడు. ఇగో ఇప్పుడు విడుదలైండు. ఇక జైలు నుంచి విడుదలైనందుకు ఆనందమా, లేకుంటే గింతమంది పోలీసులు నాకు మంచిగా తిండి పెట్టి పెద్ద సెలబ్రిటీ లెక్క కావాలి కాసిర్రు అని కారడ్డమా నాకు తెలియదు. కానీ జైలు నుంచి బయటికి వెళ్ళంగానే ఇగో ఇట్లా నాట్యం చేసిండు. అగ చూడవు కాళ్ళు చేతులు ఎట్లా తిప్పుతాండో. నీ తిప్పుడుకు నా వాడెత్తు అంటే ఈడ కూడా ఇన్స్టాగ్రామ్లో రీల్ చేస్తాండా ఏంది? హాయ్ ఫ్రెండ్స్, ఈ జైల్లోనే చిప్పకూడు తిన్న ఫ్రెండ్స్, నా రీల్స్ చూసి ఫాలో కాండ్రి ఫ్రెండ్స్ అని అనుకుంటా జనాలకు సందేశాలు ఇస్తున్నాడు కావచ్చు. నీ నిషేకలు పాడుగాను. ఇప్పుడు మన ధూమ్ధామ్ ముచ్చట్లలో చిన్నపాటి చిటుకు పొటుకు వైరల్ వీడియో ముచ్చట్లు చెప్తా అన్నట్టు. ఇవి ఉత్తపచ్చి కాదోల్లా, పానాలు అరచేతులు పెట్టుకొని సాహసం చేసే వీడియోలు. వెంట్రుక వాసిలా యమలోకం నుంచి వాపస్ ఎట్ల మర్రచ్చిర్రో చూయించే వీడియోలు. అరే అవంటనోల్లా. సరే ఇక నేను ఎక్కువ ఏమి ఊరియా కానీ అసలు ఆ ముచ్చట్ల కథ ఏంది, కార్ఖాన్ ఏంది అవన్నీ మీరే డైరెక్ట్గా చూడురిగా. సరే ఇక ఇప్పుడు ఇంకో జాగాకు పోవాలి. భయపడొద్దు మరి మీరు. అమ్మయ్య, ఒక చిత్తమైంది. మొసలి లోపలికి వచ్చింది. దాన్ని ఇగో ఇట్లా ఉపాయం చేసి చెత్త బుట్టలు వేసిండు. గొప్పోళ్ళే పటు. ఇవన్నట్టు రియాలిటీ ముచ్చట్లు. ఇక మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిని ముచ్చట్లతో కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.